హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా చారు చేస్తున్నా. టమాటా చారే కదా చూపించాలనుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జ్వరము జలుబు దగ్గులు వేసినప్పుడు ఇట్లా టమాటా చారు చేసుకుని తినండి, దెబ్బకే తక్కువ అవుతుంది అనమాట. ఒక 1/2 కిలో టమాటాలు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఎల్లిగడ్డలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచి పెట్టుకోవాలన్నమాట. ఎంత జలుబు దగ్గులు వేసినా కానీ ఈ టమాటా రసం వేసుకొని టమాటా చారు వేసుకొని తింటే అసలు టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది, తొందరగా తగ్గుతుంది అనమాట. మిరియాలు వేస్తున్నాం కాబట్టి. అది దంచి పక్కకు పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు, మంచిగా ఒక 7-8 గాల ఎండుమిర్చి, ఒక ఉల్లిగడ్డ, ఒక 7-8 గాల పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా వేగిన తర్వాత కొంచెం ఇట్లా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే ఏదైనా తొందరగా వేగుతుంది అనమాట. మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఒక పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై కావాలన్నమాట. నాకు బాగా ఇట్లా జలుబు దగ్గులు వేసిందనమాట. ఇట్లా ఏం తినబుద్ధి అవుతలేదు అసలు. సరేలే ఇట్లా చేసుకొని తిందామన్నట్టు చేసి ఎవరికన్నా అవసరం వస్తుంది కదా అనేసి ఇక వీడియో కూడా తీసిన అనమాట. మనం దంచి పెట్టుకునే ఎల్లిపాయ, మిరియాలు, జీలకర్ర పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మిక్సీకి వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది టమాటా చారు. టమాటాలు వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే టమాటాలు మంచిగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. టమాటాలు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టి మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకొని మంచిగా దగ్గరికి ఫ్రై కావాలన్నమాట. వాటర్ అంతా ఇనికిపోవాలి. నాకైతే నూరు అయితే అస్సలు బాగాలేదు, అసలు టేస్టే తెలుస్తలేదనమాట. బాగా 10-15 రోజుల నుంచి జ్వరము జలుబు దగ్గు. నా గొంతు తింటుంటేనే మీకు అర్థమై ఉంటుంది. ముందు వీడియోల గొంతు, ఇప్పటి గొంతు అసలు టేస్టే తెలుస్తలేదు. అంత ఘోరంగా అయిపోయింది అసలు. ఇప్పుడు వైరల్ ఫీవర్లు వస్తున్నాయి కదా, అట్లా అయిపోయింది గొంతు మొత్తం. ఇగో దగ్గరికి అయింది కదా, వాటర్ అనేది మొత్తం ఇనికిపోతుంది అనమాట. అట్లా అయితేనే పచ్చివాసన పోతుంది అనమాట టమాటాలల్లో. తర్వాత ఇక చింతపండు రసం, మనం పులుపుని తినేదాన్ని బట్టి కొంచెం ఇక చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం చింతపులుసు పోసిన తర్వాత మనకు తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. మనకు పలసగా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు వాటరు, కొంచెం చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోవచ్చు. నేను మరీ చిక్కగా కాకుండా పలసగా కాకుండా మధ్య రకంగా చేసిన అనమాట టమాటా చారు. ఇక మా పిల్లలకైతే మస్తు నచ్చి, నేనైతే ఇక అన్నం తినబుద్ధి కాకపోతే గిన్నెలో పోసుకొని తాగిన అనమాట. అంత టేస్ట్ ఉందండి. చాలా చాలా బాగుంది టమాటా చారు. ఇట్లా వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. మిరియాలు, ఎల్లిపాయ, జీలకర్ర దంచి వేసినాం కదా, దాంతో టేస్ట్ అనమాట. ఎక్కువసేపు మసలొద్దు. 1 నిమిషం 2 నిమిషాలు మసులితే సరిపోతుంది అనమాట. ఎక్కువసేపు మసిలిందనుకో మళ్ళీ వేరే టేస్ట్ అవుతుంది. అది మనం పులుసు పోసిన తర్వాత ఇంకా 1 నిమిషం 2 నిమిషాలు మసలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకొని కొంచెం అట్లా ఇట్లా చిలచిల అన్న తర్వాత బంద్ చేసుకోవాలి స్టవ్, అంతే. మరి ఎక్కువసేపు మసిలినా బాగుండదు టేస్ట్. ఇంకా మంచిగా గిన్నెలకు వేసుకొని, నేనైతే కటోర గిన్నెలో పోసుకొని మంచిగా తాగిన, ఎంజాయ్ చేసిన అనమాట. చాలా చాలా బాగుందండి టమాటా చారు అయితే. నెక్స్ట్ లెవెల్ వచ్చింది టేస్ట్. జలుబు దగ్గున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఏది తిన్నది కాదు టమాటా చారుతోటి. గిన్నెలో పోసుకొని తాగిన. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.